నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసినట్టేనా? మరి పార్టీ ముఖ్య నేతలతో ఆమె మంతనాలు జరపడం, అది కూడా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆబ్సెన్స్ లో ఆమె మంతనాలు జరపడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. వైసీపీలో రోజుకొక పెనుదుమారం. మరి ఈ రోజు వైఎస్ భారతిరెడ్డి ఏదైతే ముఖ్య నేతలతో మంతనాలు జరపడం కానివ్వండి, అసలు పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు మూడవ శ్రేణులు ఏం చేస్తున్నారు, రెండో స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు, మొదటి స్థాయి నాయకులు ఏం చేస్తున్నారో ఆమె అంతా కూడా ఫోన్లో, ఆమె ఫోన్ కాకుండా ఒక అధికారి ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి లో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి లేకుండా వైఎస్ భారతిరెడ్డి గారు ఇటువంటి మీటింగ్స్, ఇటువంటి నేతలతో చర్చలు జరపడం కానివ్వండి, మనం గతంలో చూసాము. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ టైంలో, లేదు అంటే 2024 ఎన్నికల ముందు కూడా ఆమె రావడం, కాకపోతే ఎప్పుడు నేరుగా రాజకీయ అంశాలకు ఆమె వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పుడు నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పక్కా అనేది ఆవిడ ఇండైరెక్ట్గా చెప్తున్నారా అనేది అందరిలోనూ ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా భారతిరెడ్డి నిన్న ఇవాళ ఆవిడేమీ ఈ నేతలతో సంప్రదిస్తున్నట్టుగా లేదు. చాలా కాలంగా ఆవిడ వాళ్ళందరితో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఆవిడ అన్నీ తెలుసుకుంటున్నారు, రాజకీయంగా ఆవిడ సన్నద్ధం అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఇంకపోతే మీరు అన్నట్టుగా 3 రకాలుగా ఆవిడ విభజించుకుని ఈ వైసీపీ నాయకులు కావచ్చు, కేడర్ని కావచ్చు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి, ఇంతకుముందు ఆయన లిక్కర్ స్కామ్లో కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు, ఆయన ఫోన్ వాడుతున్నారు. కానీ ఇది చాలా చిత్రంగా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ ఉండదు, ఒక ముఖ్యమంత్రి భార్య దగ్గర ఫోన్ ఉండదు. పక్కవాడి ఫోన్లో మాట్లాడటం అనేది ఏ రకంగా తీసుకోవాలి, ఎందుకంత భయం? ఎందుకంటే ఫోన్లో మాట్లాడితేనే వ్యవహారాలు బయటకు వెళ్ళిపోతాయా? పక్కవాడి ఫోన్లో మాట్లాడినా వెళ్ళాల్సినవి వెళ్తాయి, వెళ్ళాలనుకుంటే వెళ్తాయి రెండు. కాబట్టి ఈవిడ ఏం చేస్తున్నారంటే పైన అంటే బాగా సీనియర్స్ ఇలాంటి వాళ్ళతోటి ఆయన ఫోన్లోంచి ఆవిడ డైరెక్ట్ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, మీరు ఏం చేస్తున్నారు, పార్టీ కేడర్ ఎలా ఉంది, అట్లా అంతా ఆరాలు తీస్తున్నారు. తర్వాత మధ్యంగా ఉండే కేడర్ దగ్గర ఆవిడ డైరెక్ట్ మాట్లాడకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారం ఎవరో ఆయన మాట్లాడుతూ అవసరమైనప్పుడు కొంతమందితో ఆవిడ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇక కింది స్థాయి వాళ్ళతో ఆవిడ అసలు మాట్లాడటల్లా. ఆవిడ నియోజకవర్గం వైజ్గా ఒక్కొక్కరిని ఎన్నుకుని వాళ్ళతోటి ఆవిడ చెప్పదలుచుకున్నది వీళ్ళ చేత చెప్పించి, అధికారి చేతో ఇంకెవరి చేతో వాళ్ళు వెళ్ళి ఆ కేడర్కి చెప్పేలాగా. సో ఎందుకు ఇలా చేస్తున్నారు ఈవిడ అంటే, భారతిరెడ్డి నెక్స్ట్ పార్టీ పగ్గాలు చేపడతారా? ఎందుకంటే న్యాయబద్ధంగా చూసుకుంటే షర్మిల ఈరోజు పార్టీ పగ్గాలు చేపట్టాలి అవసరమైతే. ఎందుకంటే అన్నగారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం వెళ్ళి ప్రజల్లో తిరిగి ఆ బాణం మళ్ళీ వెనక్కి వచ్చి ఒక అన్నగారికి ముఖ్యమంత్రిగా చేసింది. తల్లి కూడా అప్పుడు పాటుపడ్డారు. తర్వాత ఈరోజు అదే చెల్లిని బయటికి పంపించాడు, అదే తల్లితో విభేదించాడు, తల్లి మీద కేసేసి నెగ్గాడు. తర్వాత నెగ్గాక తల్లి మళ్ళీ కేసు వేశారు మద్రాసు వెళ్ళి. అంటే ఇప్పుడు ఒక డోలాయమానంగా ఉంది ఆయనకి. ఇప్పుడు ఒక సరస్వతి పవర్ అనేది ఆయన్ని ముంచుతుంది రేపొద్దున్న. ఎందుకంటే ఇప్పుడు తల్లి కేసు వేసింది కాబట్టి, ఒక ఏమంటారు జప్తులో ఉన్నప్పుడు ఒక ఆస్తి దాన్ని బదలాయించకూడదు, ఆవిడ బదలాయించింది. బదలాయించాక ఈయన దాన్ని వెనక్కి తెచ్చుకున్నాడు. మళ్ళా కాదు అది నా కూతురికి నేను ఇచ్చాను ఆవిడ కోర్టుకు వెళ్ళారు. అది కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఇతనిది బెయిల్ రద్దు అవుతుంది. ఇది ఒక పక్క. ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అది అనిల్ రెడ్డి దాకా వచ్చింది ఆల్రెడీ. ఎప్పుడైతే అనిల్ రెడ్డి దాకా వచ్చి దుబాయ్తో మొదలై దుబాయ్తో ఆగిందో, ఇంకా అంతిమ దోపిడీదారుడు ఎవరు అనేది ఖచ్చితంగా సిట్టుకు తెలిసిపోయిందా, ఈడీకి తెలిసిపోయిందా? సో నెక్స్ట్ టార్గెట్ ఆ అంతిమ దోపిడీదారుడిదా. ఇప్పుడు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో భారతి మేడం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని పలు కథనాలు వస్తున్నాయి. మరి భారతి మేడం నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే ఇలా ముఖ్య నేతలతో సమావేశాలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి లేకుండా. అంటే ఏంటి, ఒక పక్క ప్లాన్తో ఆమె ఇటువంటి సమావేశాలు ఏర్పరుస్తున్నారా? ఒకవేళ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా ఆమె ముందుకు తీసుకెళ్ళడం కోసమా, లేదంటే జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమె ఇటువంటి సమావేశాలు ఏర్పరుస్తున్నారా? ఏం చెప్తారు? మీరు అన్నట్టు ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి యలహంకలో ఉండగా ఈవిడ ఈ కార్యక్రమాలంటే వీళ్ళతోటి సంప్రదింపులు జరపడం.
రెండోది భారతిరెడ్డి పేరు వచ్చింది కాబట్టి ఒకవేళ భారతిరెడ్డి అరెస్ట్ అయితే అప్పుడు పార్టీ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఇప్పుడు సజ్జలను నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారి ఫోన్లోంచి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆవిడ అనూహ్యంగా ఆ ఐఏఎస్ అధికారి పేరు తెర మీదకి వస్తుందా? అతనికి పార్టీ పగ్గాలు ఇస్తారా? వీడోను అంటే రాజకీయం ఎన్ని మలుపులైనా ఎలాగైనా తిరగచ్చు మనం ఊహించలేని విధంగా. ఇప్పుడు లేకపోతే ఐఏఎస్ అధికారిని ముందు పెట్టి కూతుళ్ళని తెర మీదకి తీసుకొస్తారా? పెద్ద కూతురిని తీసుకురావచ్చు, ఏముంది నా వారసురాలంటూ. ఇప్పుడు అక్కడ మొన్న ఏమన్నాడు, నేను ఎంపీగా నిలుస్తాను 11 మంది రిజైన్ చేసేద్దామని వాళ్ళని పుట్టి ముంచాడు. ఎవరు? కొత్త ఎమ్మెల్యేలను. పాత ఎమ్మెల్యేలు ఓకే, ఆయన సంగతి తెలుసు, కొత్త వాళ్ళు పుట్టి ముంచాడు. కాబట్టి ఇప్పుడు ఎంపీగా అయితే ఒకవేళ ఈయన నిల్చుంటే కడపలో పులివెందుల్లో భారతీరెడ్డిని నిల్చోబెడతాడా? అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డి ఇంక పరిస్థితి ఏం లేదు, ఒకటే పరిస్థితి. నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు 6 వారాల్లో అతన్ని. అంటే ఇప్పుడు భారతీరెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ పులివెందుల ఎమ్మెల్యే సీట్ కోసం అంటారా? ఉండొచ్చు, తెలియదు మనకి. అదే నేను అంటున్నా, ఎనీథింగ్ మే హ్యాపెన్. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యేగా ఆవిడ నిల్చుంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజారెడ్డి నిల్చుంటాడు అక్కడ. షర్మిల ఆల్రెడీ చెప్పింది రాజశేఖర రెడ్డి వారసుడు, రాజారెడ్డి వారసుడు ఈ రాజారెడ్డి అని. విజయమ్మ గారు కూడా ఆశీర్వదించింది, ఒప్పుకుంది, చెప్పింది. సో ఏమనాలి, అత్త అల్లుడు పోటీ పడతారా? పోటీలో అత్త ఓడిపోతుందా? ఎందుకంటే రాజారెడ్డి నిజమైన వారసుడు అనుకున్నప్పుడు పులివెందుల ప్రజలు, మనం ఆల్రెడీ చెప్పాం రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ అప్పుడే. నెక్స్ట్ పులివెందులు వెళ్తే గీలితే రాజారెడ్డి చేతికి వెళ్తుంది, కాంగ్రెస్కి దక్కేది ఆ ఒక్క సీటే అని దక్కితే. కాబట్టి అది నిజం అవుతుందా? సో ఇన్నున్నాయండి. అంటే ఇవాళ భారతీరెడ్డి మంతనాలతోటి ఇవాళ వైసీపీలో రాజకీయంగా ఒక కుదుపు వచ్చింది చెప్పాలంటే. ఈ కుదుపు ఎక్కడ వెళ్ళి ఆగుతుంది? భారతీరెడ్డి ప్లాన్స్ ఏంటి అంటే భర్తని సెంటర్కి పంపించేసి స్టేట్లో తన పగ్గాలు పట్టుకోవాలనుకుంటున్నారా? అక్కడ ఆగింది. కాబట్టి భారతీరెడ్డి ఒక వ్యూహంతో వెళ్తోంది. ఈ వ్యూహరచన ఎవరు చేశారు? గతంలోలాగా ఐపాక్ లాగా ఎవరైనా ఉన్నారా? లేదు ఈ మాజీ ఐఏఎస్ అధికారే ప్రణాళిక రచిస్తున్నాడా? లేదు భారతీరెడ్డే తెలివిగా ముందుకెళ్తున్నారా? ఇవన్నీ మనకి తేలాలి. మరి మొత్తానికి వైఎస్ భారతీరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చాలా కోణాలు ఉన్నాయని, మరి పులివెందుల ఎమ్మెల్యే సీటు కోసమైనా, లేదు అంటే భర్తను సెంట్రల్కి పంపించి భార్య స్టేట్ చూసుకోవడం కోసమైనా, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయని, మరి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలంటే తర్వాత ఏం జరగబోతుందో వేచి చూడాలని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.